తిరిగి వార్తలకు స్వాగతం. కార్పొరేట్ విద్యాసంస్థ ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పూడూరులోని డిఎస్ రాజు పాలిటెక్నిక్ కళాశాల ఆచంట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వమే బాధ్యతగా తీసుకుని ఉపాధ్యాయులు తల్లిదండ్రుల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడమే మెగా పేరెంట్ టీచర్ సమావేశాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధిపై తల్లిదండ్రులు ప్రత్యక్షంగా తెలుసుకునేలాగా ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల నమోదు తగ్గిందని గుర్తు చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు అధికారులు ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను చైతన్యపరిచి ఫలితంగా ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగిందని అన్నారు. ప్రభుత్వ విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనంతో పాటు తల్లికి వందనం పథకం ద్వారా ఒకే కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా వారందరికీ ఆర్థిక సాయం వారి ఖాతాలో జమ చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో నిరక్షరాస్యులు లేకుండా ప్రతి ఒక్కరు విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు అధిరోహించిన సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. విద్య ద్వారానే భావితరాల ఆర్థిక సామాజిక పరిస్థితులు మారుతాయని, రాష్ట్ర అభివృద్ధికి విద్య బలమైన పునాదని ఎమ్మెల్యే పీతాని పేర్కొన్నారు. విద్యారంగాన్ని ప్రాధాన్యత ఇస్తూ మెగా పేరెంట్ టీచర్ సమావేశం నిర్వహణకు కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈనాడు రాష్ట్ర కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అధికారంలో జరుగుతున్న విద్యా విధానం పెను మార్పులు, దానికి సంబంధిత మంత్రి లోకేష్ గారు ప్రత్యేకమైన గురుతర బాధ్యత తీసుకుని కార్పొరేట్ విద్యా సంస్థలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తయారు చేయాలి. తద్వారా విద్యార్థుల యొక్క భవిష్యత్తుని ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. గురుతరమైన బాధ్యతని తల్లిదండ్రులు కూడా, ఉపాధ్యాయ మిత్రులు కూడా తీసుకోవాలని ఒక హెచ్చరికతోటి మెగా పేరెంట్స్ టీచర్స్ తోటి విద్యార్థులతోటి ముఖాముఖి మెగా పేరెంట్స్ డేగా డిక్లేర్ చేయడం, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలోనూ కళాశాలలో కూడా ఈ యొక్క జరుగుతున్న మెగా పేరెంట్స్ డే హాజరైన విద్యార్థి యొక్క తల్లిదండ్రులందరూ కూడా హృదయపూర్వకంగా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు ప్రభుత్వం తరఫున. పెనుమంట మండలం నత్తారామేశ్వరంలోని రామేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం వర్షాలు సమృద్ధిగా కురవాలని వరుణదేవుని అనుగ్రహం కోరుతూ వర్ణయాగం నిర్వహించారు. కరువు పరిస్థితులు తొలగిపోవాలని ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర జలాలతో స్వామివారిని అభిషేకించారు. ఈ వేడుకల్లో ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. గణపురం మండలంలో ఓటర్ల సర్వే సార్ కార్యక్రమం నేటితో ముగిసినట్లు గణపురం తహసీల్దార్ ఎన్ రంగలక్ష్మి తెలిపారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం మండలంలో మొత్తం ఓటర్లు 52,272 బిఎల్ఓలు, 56 అధికారుల సర్వేలో 40,943 మంది ఎన్రోల్ అయ్యారని, డ్రాప్ అవుట్స్ 3,329 మంది, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు 505 మంది, 2 చోట్ల ఎన్రోల్ అయిన వారు 912 కాగా 91 మంది ఆబ్సెంట్ అయినట్లు తహసీల్దార్ రంగలక్ష్మి తెలిపారు. ఎస్ఐఆర్ అనేది ఈరోజు డోర్ టు డోర్ ఎవరైతే బిఎల్ఓస్ ఉన్నారో వాళ్ళు డోర్ టు డోర్ సర్వే అనేది కంప్లీట్ అయింది. దాని ప్రకారం మాకు గణపురం మండలంలో టోటల్ వచ్చేటప్పటికి 52,272 మంది ఓటర్స్ ఉండగా దాంట్లో 48,943 మందికి డోర్ టు డోర్ చేసి డిజిటలైజేషన్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏజెంట్ ఆబ్సెంట్ కానీ, షిఫ్టెడ్ కానీ, డెత్ కేసెస్ కానీ, డబుల్ ఎంట్రీస్ కానీ టోటల్ మాకు 3,329 మంది ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఫీల్డ్ లెవెల్లో కన్ఫర్మ్ చేసుకుని మా బిఎల్ఓస్ అందరూ కూడా రికార్డ్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇది 6.37% అనేది వచ్చింది. టోటల్ డిజిటలైజేషన్ మాత్రం మాకు 93.60% కంప్లీట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. గణపురం మండలంలో మెగా పేటీఎంను వివిధ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. గణపురం నెంబర్ 1 పాఠశాలలో తల్లిదండ్రులు పాల్గొన్నారు. పిప్పర ఉన్నత పాఠశాలలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కాశీపాడు నెంబర్ 2 పాఠశాలలో మెగా పేటీఎం ప్రధానోపాధ్యాయుడు చల్లా కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. సరిపల్లె గణపురం బాల ఉన్నత పాఠశాలలో మెగా పేటీఎంను ఘనంగా నిర్వహించారు. మండల విద్యాధికారి జి బాలయ్య వివిధ పాఠశాలలో పీటీఎంలను పరిశీలించారు. రావుపాడు మోడల్ ప్రైమరీ స్కూల్లో మెగా పేటీఎం 4.0 ఘనంగా నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయుడు కె కాశీనాథన్ తెలిపారు. తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యాభివృద్ధిలో సమాజ భాగస్వామ్యం ఉన్నప్పుడే విద్యారంగం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఎస్ఎంసీ చైర్మన్ కేడిఎన్ రాజేశ్వరి మాట్లాడుతూ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాఠశాల మధ్య సంబంధాలను బలపరచడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపారు. సమావేశం అనంతరం పాఠశాల ఆవరణలో జనసేన వీర మహిళలు పాటే జ్యోత్స్న, సజ్జా ఫనీ, బీజేపీ మహిళా నాయకురాలు మాదాస్ దుర్గా, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాజులు దుర్గా మల్లేశ్వరం, కాజులు హరిచంద్ర ప్రసాద్ చేతుల మీదుగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో పెన్నాడ రాఘవులు, ఎక్స్ ఉప సర్పంచ్ కె బుల్లబాయ్, ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఎల్ శ్యామల, ఉపాధ్యాయుడు డి జ్యోతి, కేసార్ నాగ సౌజన్య, పివి పరదేశి, ఎస్ఏ మంగతాయారు, ఎస్ఎంసీ సభ్యులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. గణపురం శ్రీ చింతలపాటి బాపిరాజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రిన్సిపల్ సి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షత వహించారు. విద్యార్థులు బాగా చదివి పబ్లిక్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించారని తెలిపారు. కార్యక్రమంలో నరేంద్ర కుమార్ రాజు, ఈవూరి సత్యనారాయణ, సరిపల్లి సూర్పరాజు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. మొయ్యల్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మెగా పేటీఎం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ సొసైటీ అధ్యక్షులు కనుమూలి వెంకటేశ్వరరావు, కార్యదర్శి మేడ్చల దుర్గా శ్రీనివాసరావు, జనసేన అధ్యక్షులు కొల్లేపల్లి దుర్గా ప్రసాద్, బీజేపీ అధ్యక్షులు గొడవర్తి సత్యనారాయణ, గణపురం మండల తెలుగుదేశం అధ్యక్షులు రామకృష్ణంరాజు, మెడికల్ ఆఫీసర్ ఓంకార్నాథ్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాల ప్రధాన గొల్లె సన్యాసపుడు, ప్రముఖ కవి సినీ గేయ రచయిత, గాయకులు మేడ్చల సత్యనమూర్తి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆలోచించారు. పాఠశాల అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలను ఈ సందర్భంగా చర్చించారు. తాడేపల్లిగూడెం స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ యూనిట్ సమావేశం సహా అధ్యక్షులు కె బాలకృష్ణ అధ్యక్షులు నిర్వహించారు. సమావేశంలో గౌరవ అధ్యక్షులు దాసం నాగేశ్వరరావు, గౌరవ సలహాదారు కె వీరారావు, కార్యదర్శి వైవిఎస్ మూర్తి, కోశాధికారి ఎండి ముస్తాఫా, ఆర్గనైజింగ్ కార్యదర్శి దాసం వెంకటరమణ, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో గత ప్రభుత్వం నుంచి రావాల్సిన 11వ పిఆర్సీ బకాయిలు, డిఆర్ బకాయిలు వెంటనే చెల్లించాలని, ఈహెచ్ఎస్ లోని లోపాలను సవరించి ఈహెచ్ఎస్ ను సమర్థంగా అమలు చేయాలని కోరారు. 22న ముగ్గురు మంత్రులతో కూడిన మంత్రివర్గ బృందం రాష్ట్రంలో 21 ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ సంఘాలతో చర్చించిన సమస్యలపై దృష్టి సారించి వారి సమస్యలు పరిష్కరించవలసిందిగా కోరారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు ఇచ్చిన హామీలు అమలు చేసి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల పాలిట ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనే విషయాన్ని నిజం చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో కానూరు సత్యనారాయణ, బాసా మాస్టర్, గాజుల మురళీకృష్ణ పాల్గొన్నారు. ఉండి సంత మార్కెట్ లో వేయించేసి ఉన్న శ్రీ మహంకాళమ్మ, పూలేరమ్మ, వెంకమ్మ, పోతురాజుల అమ్మవార్లకు ఆషాఢ మాసం సందర్భంగా భక్తి శ్రద్ధలతో సారి సమర్పణ నిర్వహించినట్లు గ్రామ పెద్దలు శుక్రవారం తెలిపారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజ నిర్వహించి గుడి నుంచి గ్రామ ప్రధాన వీధుల మీదుగా భక్తులు పెద్ద ఎత్తున మంగళ వాయిద్యాలు, డప్పు వాయిద్యాల నడుమ ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో చిక్కల జగదీష్, ప్రసాద్, మోపిదేవి శ్రీనివాస్, కొమ్మ నాగబాబు, చెన్నంశెట్టి బాబీ, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మన ఉండి గ్రామ దేవతలైనటువంటి శ్రీ పోలేరమ్మ, మహంకాళమ్మ, వెంకమ్మ మన ఉండి గ్రామ దేవతలైనటువంటి శ్రీ పోలేరమ్మ, మహంకాళమ్మ, వెంకమ్మ, పోతురాజు దేవతలకు ఆషాఢ మాసం సందర్భంగా అశేష జనవాహిని మన ఉండి గ్రామ ఆడపడుచులకి అమ్మవార్లకు ఆషాఢ మాసం సందర్భంగా బ్రహ్మాండమైన సారి సమర్పణ. ఈరోజు ఉండి గ్రామ దేవతలైన శ్రీ పోలేరమ్మ, శ్రీ మహంకాళమ్మ, శ్రీ వెంకమ్మ, శ్రీ పోతురాజు దేవతల
ఆలయాల వద్ద ఆషాఢ మాసం సందర్భంగా ఉండి పురజనులందరూ కూడా ఎంతో అభిమానంతో అమ్మవారికి ఈ రోజున ఆషాఢం సారి తీసుకొచ్చారు. మరి ఉండిలో ఉన్నటువంటి ఆడపడుచులు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని కొలుచుకుని అమ్మవారికి మరి మొట్టమొదటిసారిగా ఉండి గ్రామంలో ఆడపడుచులు అందరూ కూడా ఆషాఢం సారి సమర్పించారు. ఉండి గ్రామంలోని ఆడపడుచులకు, ఉండి గ్రామంలోని బంధుమిత్రులకు, ఉండి గ్రామస్తులందరికీ కూడా శ్రీ పోలేరమ్మ, మహంకాళమ్మ, వెంకమ్మ, పోతురాజు దేవతల దయ వలన అందరికీ కూడా అష్ట ఆయుష్, ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు సిద్ధించి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని, అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఉండి నియోజకవర్గంలో వైసీపీకి షాక్ కొట్టింది. నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి పివి నరసింహరాజు రాజీనామా చేశారు. గత రాత్రి ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జిగా మంత్రి యోగేంద్రబాబును వైసీపీ అధిష్టానం ప్రకటించింది. యోగేంద్రబాబు ఇన్ఛార్జిగా నియామకం పట్ల పివి నరసింహరాజుకు ఇష్టం లేదని తెలిపారు. నా మాట కాదని అదే వ్యక్తిని ఇన్ఛార్జిగా ప్రకటించడం పివి నరసింహరాజుకు బాధ కలిగించిందని తెలిపారు. గత ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా యోగేంద్రబాబు పనిచేశారని అన్నారు. 7 సీట్లలో 1 సీటు కూడా గెలవలేదని అన్నారు. పదవులు అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించారని విమర్శించారు. గంతి శ్రీను, కొట్టు సత్యనారాయణ ఇప్పుడు నన్ను పంపిస్తున్నారని విమర్శించారు. పార్టీలో డమ్మీలకు పదవులు ఇస్తున్నారని ఆరోపించారు. జిల్లా అధ్యక్షుడిగా ప్రసాద్ రాజు ఏమాత్రం పని చేయడని, ఆయన వల్లే పార్టీకి నష్టం జరుగుతోందని అన్నారు. భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఆల్మోస్ట్ 9-10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండటం జరిగింది. 2017లో నేను హైదరాబాద్లో వ్యాపారం చేస్తుండగా నన్ను ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి ఉండి నియోజకవర్గానికి మంచి అభ్యర్థి కావాలి, మీ ఫ్యామిలీ గురించి, మీ గురించి నేను తెలుసుకొని మిమ్మల్ని పిలవడం జరిగింది. నా గురించి మీరు ఉండి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉండి పోటీ చేయాలని చెప్పి హైదరాబాద్లో నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను ఆనాడే చెప్పాను, ఉండి పార్టీ నెగ్గడం కష్టం సార్, నేనైనా హైదరాబాద్లో వ్యాపారం చేసుకుంటున్నాను, నేను ప్రత్యక్ష రాజకీయాలు కూడా ఇప్పుడు లేనంటే లేదు, మీ గురించి అన్ని ఎంక్వైరీ చేసి నేను పిలిపించుకున్నాను, నా గురించి నువ్వు చేయాలంటే నేను ఆయన చేత కండువా వేయించుకుని ఆయనకి ఆ రోజు మాట ఇవ్వటం జరిగింది. నేను నిక్కచ్చిగా కూడా మాట్లాడటం జరిగింది. ఆ రోజుని నేను మీ మాట కోసం నిలబడుతున్నాను, 1 రూపాయి మీ దగ్గర నుంచి నేను ఆశించను, నా డబ్బులతో నేను ఖర్చు పెట్టుకుని మీకోసం నిలబడతాను, ఓడిపోతానని తెలుసు కూడా నేను మీకోసం నిలబడుతున్నానని నిక్కచ్చిగా ఆయనతో చెప్పడం జరిగింది. అలాగే ఆ డబ్బులతోటి ఎలక్షన్ అంతా కూడా ఖర్చు పెట్టి చేసుకున్నాను. ఓడిపోయినా సరే పార్టీని వదలకుండా మళ్ళీ పార్టీ అధికారంలో ఉన్న ఇన్ఛార్జిగా ఉండి అందరికీ మేలు చేశాను. కానీ ఎక్కడ 1 రూపాయి లంచం తీసుకుంటాం కానీ, లేకపోతే పార్టీని అడ్డం పెట్టి పైరవీలు చేసి డబ్బు సంపాదించడం కానీ లేకుండా మరి నిజాయితీగా జగన్ గౌరవం నిలబడేలాగే ఉండిగా నియోజకవర్గంలో పనిచేయటం జరిగింది. మధ్యలో 1 సంవత్సరం నన్ను ఇన్ఛార్జిగా తప్పించినా నేనేమి మాట్లాడలేదు, పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూనే ఉన్నాను. మళ్ళీ ఆయనే గుర్తించి నన్ను మళ్ళీ ఇన్ఛార్జ్ ఇచ్చి డీసీసీబీ చైర్మన్ కూడా చేయటం జరిగింది. దానికి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి రెండోసారి కూడా నేను పోటీ చేయనని చెప్పి మరి నేను హైదరాబాద్ కూడా వెళ్తే మళ్ళీ జగన్ గారే గౌరవంపి తప్పనిసరిగా ఈసారి నెగ్గుతాడు, తప్పనిసరిగా నిలబడమని చెప్పి నన్ను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి రెండోసారి టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ ఎలక్షన్ కూడా నేను నెగ్గలేకపోయాను. అయినా నన్ను ఇన్ఛార్జిగా ఉంచి ఇక్కడ ఇప్పటి వరకు నడిపించుకోవడం జరిగింది. మరి మొన్న ఒక 2-3 నెలల నుంచి మా కార్యకర్తలకు ఫోన్లు రావటం, ఎవరైతే బాగుంటుంది, మారిస్తే ఎవరు బాగుంటారని చెప్పి ఫోన్లు వస్తున్నాయని సంగతి తెలిసి నేను మొన్న ఇన్ఛార్జి పదవికి రాజీనామా లెటర్ జేబులో పెట్టుకుని నేను జగన్ గారిని కలవటం జరిగింది. కలిసి ఇలాగా ఇప్పటి వరకు ఎవరూ లేరు, నేనే బాధ్యత అన్నీ మోసుకుంటూ వచ్చాను, ఇప్పుడు ఇవాళ చాలా పేర్లు వినిపిస్తున్నాయి కాబట్టి మీరు ఎవరికన్నా ఇచ్చుకున్నా నాకేం అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది.
వీరవాసర మండలం రాయకుదురు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పీటీఎం ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో 10 క్లాసుల్లోనూ విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులు వివరించారు. సందర్శన ఆట వస్తువుల ప్రదర్శనతో పాటు విద్యార్థులు తల్లిదండ్రులు వివిధ పోటీ నిర్వహించి ప్రధానోపాధ్యాయులు కానుకొండ శ్రీనివాసరావు అధ్యక్షన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రంగాల్లో సాధించిన విజయాలను విద్యార్థులకు ప్రభుత్వం ఉపాధ్యాయుల ద్వారా నిర్వహించిన కార్యక్రమాన్ని వివరించారు. ఈ మెగా పేటీఎంలో జిల్లా స్పెషల్ ఆఫీసర్ పుష్పరాణి, మండల స్పెషల్ ఆఫీసర్ దుర్గా ప్రసాద్, వీరవాస మండల పరిషత్ వైస్ ప్రెసిడెంట్ అడ్డల శ్రీరామచంద్రమూర్తి, ఎంపీటీ సభ్యులు కడల నెహ్రూ, పీపీఎస్ అధ్యక్షులు తోట విజయ్ కుమార్, పూర్వ విద్యార్థులు రామం, గోపాలకృష్ణ, దుర్గా ప్రసాద్, రాధాకృష్ణ, దాత బోసు దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల కంటే మెరుగైన నాణ్యమైన విద్యను ప్రభుత్వ విద్యా సంస్థలు అందిస్తున్నామని, క్వాలిఫైడ్ టీచర్లతో బోధన సాగిస్తున్నామని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విశాలమైన గదులు, మైదానాలు ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే ఉన్నాయని అన్నారు. త్వరలో డిఎస్సి నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ తో విద్యార్థుల పురోగతి మరింత మెరుగుపడుతుందని తెలిపారు. రికార్డు స్థాయిలో పేరెంట్ సమావేశం నిర్వహించడం కూటమి ప్రభుత్వానికే సాధ్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. నరసాపురం నియోజకవర్గం తూర్పుతాలు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే భూమిడి నాయకర్తో కలిసి ఆమె పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్య బలోపేతానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ విద్యను గాడిన పెడుతున్నారని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు రుచికరమైన భోజనం కూడా అందిస్తున్నట్లు తెలిపారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పథకానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఇంట్లో ఎందరు విద్యార్థులుంటే అందరికీ తల్లికి వందనం పథకం ద్వారా 13,000 తల్లుల ఖాతాలో జమ చేశారని అన్నారు. పాలకొల్లు నియోజకవర్గం పాలకొల్లు జడ్డిపట్ల ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్స్ కమిటీ సమావేశంలో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. తల్లికి వందన పథకం ద్వారా రాష్ట్రంలో 67,47,110 మంది విద్యార్థులకు గాను 10,120 కోట్ల రూపాయలను వారి తల్లుల ఖాతాలో జమ చేశామని తెలిపారు. ఈ ఏడాది నుంచి 47,555 మంది గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు తల్లికి వందన అమలు చేస్తున్నామని అన్నారు. చంద్రబాబు ఆర్థిక పరిస్థితి చక్కబెడుతూనే అభివృద్ధి, సంక్షేమాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. డొక్కా సీతమ్మ పేరుతో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనంలో నాణ్యమైన సన్న బియ్యంతో పాటు పౌష్టికాహారాన్ని పిల్లలకు అందిస్తున్నామని అన్నారు. మొదటి తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సర్వేపల్లి రాధాకృష్ణ పేరున ఉచిత స్టడీ మెటీరియల్ ఇస్తున్నట్టు తెలిపారు. తల్లిదండ్రులకు పిల్లల యొక్క చదువు భారం కాకూడదనేటువంటి ఆలోచనతోటి ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాటను కట్టుబడి ఈ రోజే కాదు, గత సంవత్సరం వరుసగా 2వ సంవత్సరం తల్లికి వందనం చొప్పున మీ అందరికీ కూడా 15,000 రూపాయలు అందిస్తూ, అందులో భాగంగా ఈరోజు తల్లుల అకౌంట్లోకి 13,000 చొప్పున అకౌంట్లోకి జమ చేస్తూ ఉన్నామనంటే ఇది ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అటువంటి మాట ఇచ్చి నిలుపుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారికి, వీరికి అండదండలు అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మీ అందరి తరపున వారికి నేను తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజే చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 67,47,000 మందికి ఈరోజు తల్లికి వందనం అందజేస్తూ ఉన్నాం. 10,120 కోట్ల రూపాయలు 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లుల అకౌంట్లో జమ చేశాము అని అంటే ఇది మాట ఇస్తే నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. అంగన్వాడీ టీచర్లకు కూడా ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ఎడిషనల్గా 47,555 మంది అంగన్వాడీ టీచర్స్ కూడా ఈరోజు తల్లికి వందనం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నాము అని అంటే నిజంగా చాలా సంతోషం అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. రెండవది, మాట తప్పినటువంటి ప్రభుత్వానికి, మాట ఇస్తే నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వానికి కూడా తేడా మీరు గమనించాలి. ఆ రోజు 2019 పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి చెప్పాడు, అడుగడుగునా చెప్పాడు,
మీ బిడ్డలకి మేనమామగా ఉంటానని ఆ రోజు చెప్పాడు. ఆయన సతీమణి భారతీరెడ్డి గారు అయితే ఇంటింటికి వెళ్ళి ఒక బిడ్డని బడికి పంపితే 15,000 రూపాయలు, 2 బిడ్డల్ని బడికి పంపితే 30,000 రూపాయలని భారతీరెడ్డి గారు చెప్పారు. మరి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక 2కి ఇచ్చారమ్మా? ఇవ్వాల. ఒక బిడ్డకే 13,000 ఇచ్చి మిగిలినటువంటి బిడ్డల్ని రోడ్డు మీదకి పడేస్తున్నటువంటి పరిస్థితి. ఒక బిడ్డకే మేనమామగా ఉండి మిగిలిన బిడ్డల్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వానిది. కానీ ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఎంతమంది పిల్లలుంటే అంతమందికే ఈరోజు తల్లికి వందనం ఇస్తున్నాం. మన పాలకొల్లు నియోజకవర్గంలో కూడా మరి పాలకొల్లు మండలంలో చూస్తే 8,252 మందికి తల్లికి వందనం అందజేస్తాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నడిపల్లి నెంబర్ 2 పాఠశాల నడిపల్లి కోట నెంబర్ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. సదస్సులో పాల్గొని విద్యార్థులకు బహుమతులను నడిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ బీరా సత్యవేంద్రరాజు అందజేశారు. ఎస్ఎంసీ చైర్మన్లు, గ్రామంలోని నాయకులు, ఉపాధ్యాయులు, పేరెంట్స్ పాల్గొన్నారు. పెరవలి మండలం అనవరపాడు వెంకటేశ్వర వారి దేవస్థాన అభివృద్ధికి ఊబలంకకు చెందిన గులుగురి వెంకరెడ్డి దంపతులు 10,110 రూపాయల విరాళంగా ఇచ్చినట్లు ఆలయ ఈవో ఎం రాధాకృష్ణ తెలిపారు. శనివారం అన్నదాన నిమిత్తం తణుకునకు చెందిన నాగ వెంకట శ్రీరామ్ దంపతులు, పుష్పాలంకరణ నిమిత్తం రాజమండ్రికి చెందిన వైట శ్రీనివాస్ దంపతులు విరాళం అందజేసినట్లు రాధాకృష్ణ తెలిపారు. దాతలను ఆయన అభినందించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. టీటీడీ దేవస్థానం చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుగ్గిరాల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరానికి భారీ సంఖ్యలో పేషెంట్లు పాల్గొన్నారు. మరో 2 రోజుల పాటు భీమడోలు, చింతలపూడి ప్రాంతాల్లో వైద్య శిబిరం కొనసాగుతుందని ట్రస్ట్ బోర్డు హాస్పిటల్ వైద్యుల పర్యవేక్షణలో ఎముకలు, కీలకు సంబంధించిన ఉచిత వైద్య సేవలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఎన్నగూడెంలో శ్రీ బొల్లిన గంగరాజు జెడ్పీఐ స్కూల్లో మెగా పేరెంట్ టీచర్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్నగూడెం శ్రీ వేణుగోపాల సొసైటీ అధ్యక్షుడు పెరిమిచ్చ సుబ్బరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుందని, విద్యార్థుల సంక్షేమ వసతుల కల్పన అందిస్తూ మెగా పేరెంట్ సేవటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు చక్కటి భవిష్యత్తు అందించేందుకు పాటుపడుతుందని, తల్లికి వందనం ప్రతి కుటుంబానికి చేదోడు అందిస్తుందని, గ్రామంలో 949 విద్యార్థుల తల్లుల ఖాతాలో 13,000 రూపాయలు చొప్పున 1,23,00,000 రూపాయలు జమ చేయబడిందని, బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల సమావేశాలు ఉత్తమ ఫలితాలు అందిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గద్దె వెంకటరామారావు, బల్ల సూర్యచక్రధర్, స్కూల్ కమిటీ చైర్మన్ బొంత సోమరాజు, ప్రధానోపాధ్యాయులు పూబా చంద్రరావు, కూటమి నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నవజాత శిశువు మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడ్డెట్టి చెడ్డి స్పష్టం చేశారు. బిడ్డ తల్లిపై పేపర్లు విసిరి అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన బాధిత కుటుంబానికి వివరించారు. ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసూతి విభాగంలో నవజాత శిశువు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఘటన వద్ద తెలుసుకున్న ఎమ్మెల్యే బడ్డెట్టి చెంటి ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. వైద్యాధికారులతో మాట్లాడి ఘటన గల కారణాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబంతో మాట్లాడిన ఎమ్మెల్యే చెంటి వారి నుండి పలు వివరాలు తెలుసుకుని వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడ్డెట్టి చెంటి మీడియాతో మాట్లాడుతూ లింగపాలెం మండలం అయ్యప్పరాజుగూడెం చెందిన స్వీటీ అనే గర్భిణీ స్త్రీ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి వార్డులో చేరి 3 రోజులైనా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. బిడ్డ పుట్టిన తర్వాత హార్ట్ బీట్ తక్కువగా ఉండి నవజాత శిశువు చనిపోయిందని చెప్పడం వైద్యులు, ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యమేనని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే చంటి ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ని ఆదేశించినట్టు చెప్పారు. ఇదే అంశంపై డిఎంఏ సెక్రటరీ కూడా సమాచారం అందించామని అన్నారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపడతామంటూ ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు నాయుడు సోము, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, లంకలపల్లి మాణిక్యాలరావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నిన్న పెద్ద హాస్పిటల్లో గర్భిణీ విభాగంలో ఏదైతే ఒక డెలివరీ అయ్యి అయ్యప్పరాజుగూడెంకి సంబంధించి స్వీటీ అనే అమ్మాయి డెలివరీ అవ్వడం జరిగింది. ఆ బేబీ బయటకు వచ్చిన తర్వాత హార్ట్ బీట్ తక్కువగా ఉండటం వల్ల వాళ్ళు చేసే ప్రయత్నం చేశారు, అయినా చనిపోయిందని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఏదైతే రాజేష్, ఆ స్వీటీ ఏదైతే ఉన్నారో వాళ్ళు భార్యాభర్తలు ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మేము జాయిన్ అయ్యి 3 రోజులు అయినప్పటికీ కూడా మాకేం చెప్పలేదని చెప్పడం జరిగింది. దీని గురించి సమగ్ర విచారణ చేయమని చెప్పి సూపరింటెండెంట్ గారికి చెప్పాం. ఆల్రెడీ ఇది డిఎంఏ సెక్రటేరియట్ కూడా ఇంటిమేషన్ ఇచ్చాను, దీని మీద విచారణ జరపమని. ఇదే వార్డులో లోగడా కూడా 2 ఇన్సిడెంట్లు జరిగినాయి. దాన్ని కూడా సూపరింటెండెంట్ గారికి చెప్పాను. ప్రతిదీ కూడా మరి పరిగణలోకి తీసుకుని ఎవరైతే వాళ్ళ బిడ్డ తల్లి మీద ఎవరైతే పేపర్లు కూడా ఇసిరిశారని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళని ఎవరైతే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్తున్నాం.
అదేవిధంగా డాక్టర్ గారు కూడా వీళ్ళకి చెప్పే విధానంలో వీళ్ళు చెప్పకపోవటం వల్ల రమారమి ఉదయం నుంచి మధ్యాహ్నం 4 వరకు బేబీ వీళ్ళు కూడా అభ్యాసం చేస్తున్నారు. ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దీని మీద విచారణ జరిగిన తర్వాత వాళ్ళ లోపం ఉంటే డెఫినెట్ గా వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. ఎవరైతే నిర్లక్ష్యంగా చేశారో వాళ్ళ మీద డెఫినెట్ గా చర్య తీసుకోమని కూడా చెప్తాం. మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి జరగకోకుండా మరి ఏదైతే పోయిన బిడ్డను మేము తీసుకురాపోయినప్పటికీ కూడా డెఫినెట్ గా వాళ్ళని సముదాయించవలసిన సమయంలో కూడా వాళ్ళని సముదాయించుకోకుండా వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు డెఫినెట్ గా సూపరింటెండెంట్ గారికి చెప్తాం. వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. మరి ఏదైతే మేము కూడా సానుభూతి వ్యక్తం చేయగలం కానీ పోయిన పిల్లలు మేము కూడా తీసుకురాలేని పరిస్థితి. కానీ ఎవరైనా సరే రేపు ఇటువంటి జరగకోకుండా ఉండటం కోసం వీళ్ళు కూడా ముందుకొచ్చి ఈ విధంగా మరి 10 మందికి కూడా తెలిస్తేనే ఇటువంటి జరుగుతాయనేది తెలిసింది. ఈ సందర్భంగా రాజేష్ కి సానుభూతిని తెలియపరుస్తూ మరి అందరిని కూడా ఏదైతే జరుగుతుందో దాని మీద విచారణ చేసి అతనికి పూర్తిగా న్యాయం చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఈనాటి బంగారు మాట. తనకంటే చిన్నవారిని ఆదరించడం ద్వారానే ఒక పెద్ద మనిషి గొప్పతనం తెలుస్తుంది. బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.